ఇప్పుడు అతను ఆ మాట మాట్లాడాడు, నాకెవరో తెలియదు, ఆమెకంత సీన్ లేదు అది ఇదని. రేపు ఒకవేళ మళ్ళీ అతను నిన్ను కలిసే ప్రయత్నం కానీ ఏదో రకంగా నిన్ను మభ్యపెట్టాలి, మళ్ళీ ప్రలోభ పెట్టాలి, తీసుకువెళ్ళాలి అనే ఒక ప్రయత్నం చేయటానికి చూస్తే నీ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాధానం ఉండబోతుంది? నేనైతే బాగా కాస్ట్లీ బ్రాండెడ్ షూ వాడుతున్నాను. ఒకవేళ వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఒకవేళ ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలని చెప్పినా కూడా ఆ షూ చినిగేంత వరకు కొడతా. నా ఆన్సర్ అయితే ఇది. నా ముందుకు వచ్చేంత ధైర్యం కూడా లేదు, చెయ్యడు కూడా. నా పేరు ఎత్తడానికే భయపడుతున్నాడు, ఇంకా నా ముందుకు వచ్చి ఏం చేస్తాడు? తల్లిదండ్రులను కాదని నువ్వు అంత దూరం వెళ్ళిపోయావు, మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళిపోయావు. దానికి సంబంధించి ఇప్పుడేమో నాకు అతను అంటే చిరాగ్గా ఉంది అది ఇది అని చెప్తున్నావు. అప్పుడు నిజాలు అతని గురించి నాకు నిజాలు తెలియవు. అప్పుడు అతను చెప్పింది నేను నమ్మాను, కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా. నిజం తెలిసింది, డైరెక్ట్ గా చూశాను కదా. 3 మ్యారేజెస్, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నాకేమని చెప్పాడు, ఒక అమ్మవారంటే ఇష్టం కాబట్టి నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పాడు. నేను పెద్ద ఫూలిష్ అనమాట, నిజంగా గొర్రెని నేను నమ్మేశాను. నిజంగా అంత భక్తి ఉందనుకుంటా అని చెప్పని. తీరా చూస్తే ఏమైంది, తను ఏదో ఊరికి వెళ్ళడం, ఒక అమ్మాయిని ఏదో మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు దాడి చేయడం, అందుకని చెప్పి ఆపరేషన్ చేయించుకుని ఇలాగ ఈ రూపంలో ఈ వేషంలో వచ్చాడని చెప్పని ఆ తర్వాత నాకు అర్థమైంది.